జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 81 మంది అభ్యర్థులు నిలిచారు. 17 గంటల పాటు స్క్రూటినీ ప్రక్రియ జరగగా వివిధ కారణాలతో 186 నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు రేపటితో ముగియనుంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ నుమాన్. శంకరి, దాదాపు 17 గంటల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ ప్రక్రియ కొనసాగింది. సో అందులో మొత్తం కూడా 211 మంది నామినేషన్లు వేయగా చివరికి 81 మంది నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించినటువంటి పరిస్థితి. దాదాపు 130 మంది వేసినటువంటి 185 నామినేషన్లు సెట్లన్నింటినీ కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇక రేపు నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తం కూడా చూసుకుంటే దాదాపు ఈ 81 మందిలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 ప్రధాన పార్టీలను పక్కన పెడితే మొత్తం కూడా దాదాపు ఈ 81 మందిలో 78 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. ముఖ్యంగా దాదాపు ఇందులో 35 మంది ఏదైతే RRR బాధితులు, ఫ్యూచర్ సిటీ బాధితులు, అదేవిధంగా ఏదైతే ఇటు ఫార్మాసిటీ రైతులు కూడా ఈ స్క్రూటినీలో ఉన్నటువంటి పరిస్థితి. సో వీరందరినీ పరిశీలించిన తర్వాత దాదాపు 81 మందిని ప్రస్తుతం ఫైనల్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక నవంబర్ 11వ తేదీన ఎన్నిక జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ఏదైతే ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించినటువంటి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ఆర్వి కర్ణన్ నేతృత్వంలో అంతా కూడా ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వాస్తవానికి నామినేషన్ల ప్రక్రియ దాదాపు 17 గంటల పాటు కొనసాగింది. దాంతోపాటు నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కూడా దాదాపు 17-18 గంటల పాటు కొనసాగినటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో తొలిసారిగా, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలలో తొలిసారిగా రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలవడం అనేది ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. 81 మంది ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో రేపటి వరకు ఈ 81 మందిలో ఎవరైనా విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఫార్మాసిటీ బాధితులు, ఫ్యూచర్ సిటీ బాధితులు, RRR బాధితులతో పాటు నిరుద్యోగ జేఏసీలకు సంబంధించినటువంటి బాధితులు కూడా ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల బరిలో నిలిచినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మినహాయించి మిగిలిన అభ్యర్థులంతా కూడా ప్రజా సంఘాలు, దాంతోపాటు ఇటు రైతులు వీరందరూ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు ఈ 81 మందిలో ఎంతమంది నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారు ఏంటి అనేది మాత్రం ఒకంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను అబ్జర్వేషన్ చేయడానికి దాదాపు 3 అబ్జర్వర్లను కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఈ ఎన్నికల కోసం నియమించినటువంటి పరిస్థితి. ఇక జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు కూడా ఈ 3 అబ్జర్వర్లు ఎన్నికల పనితీరుడు, ఎన్నికలు జరుగుతున్నటువంటి ఏర్పాట్లు వీటన్నిటి కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఇప్పటి వరకు జరిగినటువంటి వాటిలో స్క్రూటినీ ప్రక్రియ, నామినేషన్, స్క్రూటినీ, ఇక రేపు విత్డ్రా. సో ఈ ప్రక్రియ అంతా ముగియడంతో మాత్రం ఇక రేపటి నుంచి మాత్రం ప్రచారం అయితే మరింత ఊపందుకోనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శంకర్, థాంక్యూ నుమాన్.